పద్మనాభుడు వైశాఖ పురాణం 18వ అధ్యాయం. పద్మనాభుడు యముణ్ణి ఓదార్చుట. శృతదేవుడు శృతకీర్తితో ఇలా చెప్పాడని నారదుడు అంబరీషుడితో చెప్తున్నాడు. యమధర్మరాజా, నువ్వెందుకింత విచారిస్తున్నావు? విష్ణుమూర్తి సర్వలోక పాలకుడు. అతన్ని ఆరాధించేవారు సజ్జనులు. వారికి హాని కలిగిస్తే నీకు మాత్రం సుఖం ఎలా కలుగుతుంది? ఏకో హి కృష్ణస్య కృతః ప్రణామః శతాశ్వమేధావభృదేన తుల్యః శతాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామేన పునర్భవాయ అని సూక్తి. అంటే ఒక్కసారి కృష్ణుడికి చేసిన నమస్కారం 100 అశ్వమేధ యోగాల పుణ్యానికి సమానం. 100 అశ్వమేధ యోగాలు చేసినవాడు మళ్ళీ జన్మలెత్తుతాడు. కానీ కృష్ణునికి నమస్కరించిన వాడు మళ్ళీ జన్మలెత్తడు, తిన్నగా మోక్షానికే వెళ్తాడు అని అర్థం. శ్రీనాథుడు పేరు పలికిన వారు కురుక్షేత్రం వెళ్ళనక్కర్లేదు. గంగాది సర్వ నదుల్లోనూ మునగనక్కర్లేదు. చెయ్యరాని అకృత్యాలు చేసిన వారైనా చనిపోయేటప్పుడు నారాయణ నామ స్మరణ చేస్తే చాలు వైకుంఠ స్థానానికి వెళ్తాడు.